హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మేము గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం జరిగింది. ఇది తోటకూర కర్రీ కోసం అని తీసుకున్నాం. అంటే ఫ్రై కానీ లేదా పప్పు తోటకూర కానీ వండుకుంటాము. అండ్ ఇది వచ్చి కొత్తిమీర అండ్ పుదీనా. ఇవైతే మేము చట్నీ పర్పస్కి తీసుకున్నాం. టిఫిన్స్లోకి లైక్ దోశకు కానీ లేదంటే కనుక ఇడ్లీకి కానీ బాగుంటుంది కాబట్టి తీసుకున్నాం. మేము ఏంటంటే ఒక పికిల్స్ అంటే ఊరగాయలు ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే చట్నీస్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాము. ఎందుకనంటే కనుక ఇవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, ప్లస్ హెల్దీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కాబట్టి సో వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము మేము చట్నీస్ అయితే. సో ఇవి ఏంటనంటే కనుక ఒక 10 డేస్కి ఒకసారి అట్లా మేము ఏంటంటే కంపల్సరీ సీజనల్గా అవి దొరికే సీజన్లో కంపల్సరీ మేము ఏంటంటే ఇవి తీసుకోవడం జరుగుతుంది. కంపల్సరీ తీసుకుంటాం మేము. ఇవి ఏంటనంటే కనుక మన యొక్క హెల్త్కి ఇక మెయిన్గా ఈ సమ్మర్ సీజన్లో చాలా హైడ్రేటెడ్గా మనం ఉంచుతుంది. వైటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ వచ్చేసి మనకు న్యాచురల్గా దొరుకుతుంది. హెల్దీ కూడా వన్ కంపేర్ టు స్పైసీ ఫుడ్. మన యొక్క బిర్యానీస్ అని లేదు అని అంటే కనుక ఇక స్పైసీ ఫుడ్, నాన్ వెజ్ వీటితో కంపేర్ చేస్తే ఇవి మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఆల్రెడీ మనం వింటూ ఉంటాము. బ్లడ్ని మనకి మంచి టెక్స్చర్లో ఉండడానికి, బ్లడ్ పెరగడానికి అవ్వచ్చు, బ్లడ్ మంచి టెక్స్చర్లో ఉండడానికి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మేము వీక్లీ థ్రైస్ అట్లా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా సరే మేము కంపల్సరీ ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ అయితే కనుక మేము యాడ్ చేసుకుంటాం మా డైట్లో. కంపల్సరీ ఇది ఉంటుంది. పాసిబుల్ మీకు అవైలబుల్గా ఉంటే కనుక తీసుకోండి. చాలా హెల్దీ కూడా. ఎవ్రీబడి నోస్, కొత్తగా చెప్పేది ఏం కాదు, ప్రతి ఒక్కరికి